నమస్తే అండి. మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు కదండీ! మనమైతే పప్పు అలాంటివి వండుకుంటూ ఉంటాం. లేదంటే బంగాళదుంప కూరల్లో వాటిలో వేసుకుంటూ ఉంటాం కదండీ! ఈరోజైతే నేను హోటల్ స్టైల్‌లోని మేథి చెమ్మన్ అయితే చేస్తున్నానండి. దీనికైతే మెంతికూర అనేది చాలా ఫ్రెష్‌గా ఉండాలండి. అదే కసూరి మేతి అని చెప్పి మనం డ్రైది వాడతాం కదా! అది అంత బావుండదన్నట్టు. అంటే కొంచెం ఎక్కువ అవ్వగానే వగరులాగా వచ్చేస్తుంది. తక్కువైతే అంత టేస్ట్‌గా అనిపించదన్నట్టు. అదే ఫ్రెష్‌ది తీసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. దీంతో పాటుగా మనకు పన్నీర్ కూడా తీసుకుంటామన్నట్టు. ఈ మెంతికూర ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలామంది మెంతికూర తినరు కదండీ! ఇష్టం ఉండదు. బట్ వాళ్ళకి కూడా తెలియకుండా ఉంటుందన్నట్టు. మెంతికూర అని కూడా తెలియదు. అంత టేస్టీగా ఉంటుంది. మనం కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందని కొంచెం ఆయిల్ వేసుకొని సోంపు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు అయితే యూజ్ చేయము. పచ్చిమిరపకాయలు సన్నంగా కట్ చేసుకునేవి, ఉల్లిపాయ కూడా సన్నంగా తరిగింది. పేస్ట్ యూజ్ చేయకూడదు, అంటే పేస్ట్ యూజ్ చేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పు ముందే నానబెట్టుకోవాల్సి ఉంటుందండి. పేస్ట్ చేసి వేస్తాము, అందుకని ఒక 15-20 నిమిషాల ముందే మనం నానబెట్టేసుకోవాలి. తర్వాత టమాటోలు చిన్న ముక్కలుగా కోసినా కానీ, లేదంటే ఈ విధంగా చేసుకున్నా సరిపోతుంది. పేస్ట్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇదంతా కూడా మనకి దోరగా వేగాలంటే ఆనియన్స్ అవన్నీ కూడా కలరు అది వస్తాయి కదండి, ఆ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇందులోకి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, లేదంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అదన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని చక్కగా వేగాలండి. మనకి కలర్ తెలుస్తుంది కదా, ఆయిల్ అది విడిచినట్టు, అంతవరకు మనం వేయించుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా వేసేసుకోవచ్చు, అంత టేస్ట్ ఉండవండి కర్రీస్ అలా చేస్తే. సో కొంచెం ఆయిల్ విడిచినట్టు చేసుకొని అప్పుడు మనం ఈ మెంతికూర సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మెంతికూర దీనికన్నా చిన్న ఆకులు దొరుకుతాయి కదా, అది కూడా చాలా బాగుంటుందండి. నాకైతే ఇదే దొరికింది ఈరోజు. సో అందుకనంటే మాకు రేర్గా దొరుకుతాయి అన్నట్టు ఆకుకూరలు. సో దొరికినప్పుడే తెచ్చి చేసుకుంటూ ఉంటాం. ఇది చక్కగా ఇందులో ఫ్రై అయిపోవాలండి. చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. మెంతికూర మనము కొంచెం చేదు వగర అనుకుంటాం కానీ, వేగినప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి. రుచి కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు చక్కగా కలిసిపోయింది కదా. ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మనకి ఎంత కావాలో చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం జీడిపప్పు పేస్ట్ కూడా వేస్తాం కదా, ఇంకొంచెం థిక్ అయిపోతుంది. కర్రీ అంతా అయిపోయిన తర్వాత మన కన్సిస్టెన్సీ కోసం వాటర్ వేసామనుకోండి, మరి కొంచెం సేపు మనం బాయిల్ చేయాల్సి ఉంటుంది కదా. మనం పన్నీర్ అయితే వేస్తున్నాం కదా, పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు బాయిల్ చేస్తే ఆ పన్నీర్ అంతా టేస్టీగా ఉండదండి. అదొక అంటే కొంచెం వేరేగా అయిపోతుంది అన్నట్టు. అందుకనే మనం ముందే కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అది అడ్జస్ట్ చేసుకోవాలి. లాస్ట్లో ఇంకా 2-3 మినిట్స్లో మనం దించేస్తామనగా అప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసి కొంచెం వాటర్ మనం ఆ మిక్సీ గిన్నెలో ఉంటుంది కదా, అది వేసుకుంటాం కదా, అది సరిపోతుంది అన్నట్టు, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు అయిపోయింది కదా. 2-3 మినిట్స్ ఉంచి మనం దించేసుకోవాలి. దీంట్లో లాస్ట్లోని మన పన్నీర్ ఉంటుంది కదా, దాన్ని మరి కొంచెం గ్రేట్ చేసుకొని దీని మీద వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అన్నట్టు. మనం ముక్కలు చేసింది కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు. అయితే ఇందులో మనం క్రీమ్ ఉంటుంది కదండి, పాల క్రీము లేదంటే పాల మీగడ, అది కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా మంచి ఫ్లేవర్ రావాలంటే కసూరి మేతి కూడా కొంచెం పైన స్ప్రింకిల్ చేసినట్టు చేసి దించేసుకుంటే మనకి మేతి చెమన్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, హెల్దీ ఫుడ్. మన వైపు ఈ వెరైటీస్ అయి ఉండవు కదండి, ఇక్కడైతే చాలా ఎక్కువగా చేస్తారన్నట్టు. ఈ నార్త్ సైడ్ ఇవన్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇదేనండి ఈరోజు నా లంచ్ రెసిపీ, మేతి చెమన్ విత్ రోటీ. మనకి పెరిగేలాగా ఉంటుంది కదా, దాంతోపాటు సలాడ్ కూడా తీసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.